అంటే అది ఎక్కడుందో తెలుసుకోవాలందా? అవును. నిజంగా తెలుసుకోవాలా? అవును. అయితే నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్తే చెప్తాను. అతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఉరి తీయడానికి. వాడి ఉద్దేశంలో దశ తిరగడం అంటే అదే కాబోలు. అతని ప్రాణాలు కాపాడడానికి 100 పౌండ్లు ఇస్తాను. చూడమ్మా, వాడి జీవితం 100 పౌండ్స్ విలువ చేయదు. రే మీరు కానింట్రా. 200 పౌండ్స్. వేసేయండి. 300 పౌండ్స్. నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పరా? ఉంది. ఈ కట్లు ఊడదీస్తే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతానంట గురు. మనకేమైనా పిచ్చా? ఎలా కనబడుతున్నా వాడికి? వేసేయండి వాడిని. 500 పౌండ్స్. కొంచెం ఆగండిరా. ఇంకేమిస్తావు? నేను అసలే ఒంటరోండి. వేసేయండి వాడిని. వాడి మెడ తెగలేదు. నిజంగా హీరోనే, కానీ వాడు చచ్చే వరకు నేను వెయిట్ చేస్తానంతే. అతనికి హ్యామ్నాప్టర్ ఎక్కడ ఉందో తెలుసు? నా అబద్ధం. అబద్ధం కాదు, నిజమే. ఈ దిక్కుమాలిన బికార్ నా కొడుకు నిధులున్న ప్రేతాల నగరం తెలుసు నువ్వు చెప్తే నమ్మడానికి నా చెవులో పువ్వే అని ఉందా? అవును, నిజంగా. నిజంగా అతను ఉరి తీయకుండా ఉంటే దొరికే నిధిలో నీకు 10% ఇస్తాను. 50%, 20, 40, 30. 25. డీల్. వాడిని వదిలేంట్రా. వాడు నిజంగా హ్యామ్నాప్తరాన్ని చూపిస్తాడంటావా? ఖచ్చితంగా. నాకు ఆ నమ్మకం ఉంది. నేనంటే అబద్ధాలు ఆడతాను, కానీ వాడు హరిశ్చంద్రుడు ఇంటి పక్కోడు, చూపిసి తీరుతాడు. ఏమో, నా వరకు నాకు వాడొక నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుల్లా కనిపిస్తున్నాడు. నిజం చెప్పాలంటే వాడు ఫేసే నచ్చడం లేదు నాకు. చెప్తోంది నన్నేనా? హలో. గెట్టప్ప అద్దరింది పాస్. మంచి బందోబస్తులో వచ్చినట్టున్నా. అవును, నా జాగ్రత్తలోనే ఉన్నాను. జోకులే గురు, మరీ ఫ్రెండ్స్ దగ్గర కూడా పార్సల్ కొట్టేస్తానా? పర్వాలేదులే, నీలాంటి వాళ్ళని నా జీవితంలో ఎంతమందిని చూస్తుంటా. మరీ గాలి తీసేకి బాసు. మిస్టర్ ఓకానెల్, నీకు నిజంగా హ్యామ్నాప్తరా గురించి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నా పరిశోధనలు బట్టి అది చాలా భయంకరమైన నగరం అని, అక్కడ ప్రేతాలు ఉంటాయని. నన్నే భయపెడుతున్నావా? ఇలా చూడు, నీకు తెలిసిన దానికంటే ఆ ప్రదేశం గురించి నాకే ఎక్కువ తెలుసు. నువ్వు అనుకుంటున్నట్టు అక్కడికి వెళ్ళడం అంత సులభమైన పని కాదు. ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. ఎంత కష్టపడి అక్కడికి వెళితే మనకు దక్కేది మణులు కాదు, మట్టి గడ్డలు. బ్యాగ్ తీసుకో. అవును, వీడేంటి మనం ఇంకా బయలుదేరనే లేదు, అక్కడేం దొరకని వాయించేస్తున్నాడేంటి? హలో, నేను వచ్చేసా. నువ్వు మాతో ఎందుకు వస్తున్నావు? భాగస్వామిగా తెరుచుకున్నాక భరించక తప్పదుగా మరి, అందుకే వచ్చేసా. నేను వీడని నీడని నేనే. కళ్ళద్దా లేకుండా మొక్కలు కట్ చేయగలవా బౌన్స్? కాళ్ళద్దాలు లేకపోతే నేను మొక్కలే చూడలేను, ఇంకేం కట్ చేస్తాను? ఏంటి బాసు, నువ్వు కూడా ప్యాక్ ఆడదామని వచ్చావా? నేను నా జీవితంతోనే జోదవాడతాను, డబ్బుతో అన్నాను. సరే, మీకంటే ముందే మేము హ్యామ్నాప్టర్కి వెళ్ళగలం. $500 పందెం కట్టుకుందామా? మీరు హమ్నాప్తర గురించి వెతుకుతున్నారా? మీరు వెతుకుతున్నట్టే. అలా అని ఎవరు చెప్పారు? ఇతను నేను చెప్పలేదు బాసు. పందానికి రెడీయా? నీకు అంత దమ్ముందా? మీరెందుకు అక్కడికి వెళుతున్నారు? మీ విషయం చెప్పండి. అక్కడ నిధి నిక్షేపాల కోసం వెళుతున్నాం. అయితే అందరిది ఒకటే దారి. ఎవరు ఆడాలి? నేనేదో ముక్కాయాలనుకుంటాను. జోనాథన్, నువ్వు ఆడుతూ ఉండు, నాకు పని ఉంది, వస్తాను. అలాగే.
సారీ, నిన్ను భయపెట్టానా? నన్ను భయపెడుతున్నది ఒకటే మిస్టర్ ఒకానల్, నీ ప్రవర్తన. నువ్వు ఆ ముద్దు గురించి మర్చిపోలేదా? నువ్వు దాన్ని ముద్దనుకుంటున్నావా? ఏమిటివన్నీ? మనం ఏమన్నా యుద్ధానికి వెళ్తున్నావా? చూడు, అక్కడేదో ఉండుంటుంది ఆ ఇసుక అడుగు భాగాన. అవును, నిజం. అక్కడ ఏదో ఉందని ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు. నేను గ్రంథం ఉందనుకుంటున్నాను, మా అన్నయ్య నిధి ఉందనుకుంటున్నాడు. మరి నువ్వేమున్నాయనుకుంటున్నావు? దెయ్యాలు, భూతాలు. హమ్నాప్త్ర శాపగ్రస్తమైందని అక్కడ ప్రజల నమ్మకం. చూడు, ఈ అభూత కల్పనలైన కట్టుకథల్ని నేను నమ్మను మిస్టర్ ఒకానల్. చరిత్రకు సంబంధించిన అత్యంత విలువైన గ్రంథాల్లో ఒకటి అక్కడ పాతిపెట్టబడింది. అదే అమెన్ రాయన గ్రంథం. అందులో ప్రాచీన ఈజిప్ట్ రాజ్యంలోని మంత్రతంత్ర రహస్యాలని పొందుపరిచి ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఈజిప్ట్ మీద ఆసక్తి కలగడానికి కారణం అదే. ఆ గ్రంథం సంపాదించడమే నా జీవిత లక్ష్యం. అందుకే నేను వస్తుంది. అది మేలిమి బంగారంతో చేయబడిందని అక్కడ ప్రజలు చెప్పే మాటలు నిజమని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నీకేమైనా నష్టమా? నష్టం నాకు కాదు, నీకే. అది సరే, నువ్వు నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? ఎలాగో ఊరిదిపోతున్నారు కదా, వచ్చిన అవకాశం ఎందుకు వదలడమని. ఓహ్, ఏంటి నేనేమన్నాను? ఏంటిది చాలా గట్టిగా ఉంది. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు చచ్చావు అనుకుని నేను ఎంతో బాధపడ్డా. రే బెన్నీ, అప్పుడు తలుపేసుకుని నువ్వు మాత్రమే తప్పించుకున్నావు. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. నా పిల్లల గురించి అయినా ఆలోచించు. నీకు ఇంకా పెళ్ళే కాలేదు కదరా. ఇప్పుడు అవుతుందిగా. నర్మయ్, అంటే అమెరికన్లకు నాయకత్వం వహించే వాళ్ళలో నువ్వు ఒకడేవన్నమాట. నాకు తెలుసురా. ఎందుకు ఏం గోల్మాల్ చేసావు? వాళ్ళని ఎడారి నుంచి తీసుకు